ఎవరికి వాళ్ళు ఈ మోటార్ ఫీల్డ్స్ ఉన్నాయి, మెకానిక్స్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు అసోసియేషన్స్ వేసుకొని దానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఎవరైతే అధ్యక్షులు సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒక రికార్డు కూడా మెయింటైన్ చేసుకోవాలి. టోటల్గా మన వాళ్ళు కార్పొరేటర్స్ ఏ ఏరియాలో ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నారా లేదా, ఇలాంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం నుంచి అంత డేటా అంతా కూడా ఎప్పుడైతే మన కార్పొరేటర్స్ అంతా కూడా మన వాళ్ళు అధ్యక్షులు వీళ్ళంతా కూడా కరెక్ట్గా చేసుకోగలిగితే మనకి రూట్స్ లెవెల్లో మన వాళ్ళ కష్ట నష్టాలు అనేది మన చేతిలో కనపడదు. అది చెయ్యాలి. మనం ఏదో 6 నెలలు ఒకసారి వచ్చేసి ఒక మీటింగ్ పెట్టుకొని మనకేదో కావాలి అనుకునేది కాదు. ప్రతి డేటా, ప్రతి మనిషి, మన వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, కార్పొరేటర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ హెల్త్ పరిస్థితులు ఏంటి, అన్నీ కూడా డేటా పెట్టుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తగ్గుతాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దీంతో పాటు మన వాళ్ళకైతే వీళ్ళు కమ్యూనిటీ హాల్ కోసం ఒక చిన్నది కావాలని చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఇలానే అడుగుతూ ఉన్నారు. తొందరలోనే అది కొన్ని డాక్యుమెంట్ పని మీద జరుగుతూ ఉంది. అది పని అయిపోతే మాత్రం ఖచ్చితంగా కూడా ఎవరెవరు అడిగారో నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ పెట్టుకుంటాం. మీ అందరూ కూడా ఏదో ఒక స్థలం కేటాయించి పెద్దది కాకపోయినా మీరు ఆఫీస్లో కూర్చునేటట్టు, మీ రికార్డు మెయింటైన్ చేసుకునేటట్టు, దానికి వస్తువులుగా ఉండే విధంగా స్థలాన్ని మాత్రం కేటాయిస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో 3 నెలలేమో ఈ అధికారులు మారడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే స్ట్రీమ్లు అయ్యి ఒక్కొక్క పనుల మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో దాని మీదంతా కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజుండే పరిస్థితుల్లో కూడా మొదటిగా అయితే బీసీలకి ఈరోజు లోన్స్ కూడా మన నియోజకవర్గం వరకు 700 మందికి తొందరలోనే లోన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకోమని కూడా చెప్పాము. మన వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది 90 మంది బీసీలే, 90% వరకు బీసీలే ఉంటారు. కాబట్టి మీరు కూడా మేము అప్లికేషన్ అవన్నీ కూడా మా పిఐని అడిగితే మన ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, మన ట్రెజరర్ కృష్ణమోహన్ కూడా మేము పంపిస్తాం. మీరు అవన్నీ కూడా ఎవరెవరికి మీరు చిన్న వాళ్ళు ఉంటారు, 2 లక్షల్లో ఏదైనా పెట్టుకోవాలి అంటే మీకు లోన్ శాంక్షన్ చేయించే బాధ్యత నాది. మనకు 600-700 మందికి